హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. అలా వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయొచ్చు కదా మావా. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది చాలా మందికి రికమెండ్ చేస్తుంది, కంటెంట్ బాగుందని రికమెండ్ చేస్తుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ వచ్చేద్దాం. ఈ నవంబర్ 4వ వారంలో థియేటర్లో, ఓటీటీలో 17 సినిమాలు వస్తున్నాయేమోవా. మరి ఆ సినిమాలేంటి, దాని కథ ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మావా. అండ్ మొదటిగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆషికా రంగనాథ్, వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ మిస్ యూ. ఈ నెల నవంబర్ 29న ఈ సినిమా తెలుగు, తమిళ్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది మావా. ఆల్రెడీ ట్రైలర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకుని. ట్రైలర్తో బాగానే ఉంది. మరి సినిమా హిట్ అవ్వచ్చు అనుకుంటున్నా, చూద్దాం. నెక్స్ట్ సెకండ్ మూవీ భైరతి రణగల్, రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. కన్నడ యాక్టర్ డాక్టర్ శివరాజ్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా అదే టైటిల్తో ఈ నెల నవంబర్ 29న తెలుగులో, తమిళ్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. సో మిస్ అవ్వద్దు. బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మూవీ, ఒక మాస్ మూవీ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. నెక్స్ట్ థర్డ్ మూవీ రోటీ కబడా రొమాన్స్. ఈ సినిమా జస్ట్ ఒక 3 days బ్యాక్ పెయిడ్ ప్రీమియర్ షో పడ్డాయి. ఆ పెయిడ్ ప్రీమియర్ షోకి పబ్లిక్ రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా ఈ నెల నవంబర్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది థియేటర్లో. సో మొత్తానికి ఈ సినిమా హిట్ అవుతుంది మా డామ్ షూర్గా, ఎందుకంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి హిట్ అవుతుంది. ఇప్పుడు రీ రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా హీరో నితిన్ అండ్ హీరోయిన్ నిత్య మేనన్, వీళ్ళ కాంబినేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇష్క్. ఈ సినిమా ఈ నెల నవంబర్ 30న థియేటర్లో 4Kలో రీలీజ్ చేస్తున్నారు మావా. అండ్ టుమారో మనకైతే పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో బుక్ చేసుకుని వెళ్ళిపోండి మావా. నెక్స్ట్ సెకండ్ మూవీ వెంకీ, మాస్ మహారాజా రవితేజ అండ్ హీరోయిన్ స్నేహ, వీళ్ళ కాంబినేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. మొత్తానికి ఈ సినిమా కర్ణాటకలో, అక్కడ ఈ సినిమా నవంబర్ 30న 4Kలో రిలీజ్ చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ కావడం లేదు, ఓన్లీ కర్ణాటకలో మాత్రమే. క్లియర్ మా. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. మొత్తానికి ఈ సినిమా ఈ నెల నవంబర్ 28న నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాట్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని మనకైతే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో హైలీ రికమెండ్, సూపర్ ఉంటుంది సినిమా, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ సెకండ్ మూవీ కా, హీరో కిరణ్ అబోర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. మరి ఈ సినిమా కూడా ఈ నెల నవంబర్ 28న ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది కూడా మీకు రికమెండ్ చేస్తున్నా. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీ, మిస్ అవ్వదు, క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ వికట కవి. ఈ వెబ్ సిరీస్ ఈ నెల నవంబర్ 28న G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. అండ్ హీరో నరేష్ అగర్సియా అండ్ హీరోయిన్ మేఘా ఆకాష్, వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్. సో ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మావా. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత నేను చూసి ఒక పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాను, వెయిట్ చేయండి అంతవరకు. ఓకే మావా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ సందేహం, హీరోయిన్ హెబ్బా పటేల్ నటించిన రీసెంట్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల నవంబర్ 28న ఈటీవీ ఓటీటీ యాప్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ నారదన్. ఈ సినిమా 2 years బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయింది. అండ్ హీరో టొవినో థామస్, సేమ్ టైటిల్తో ఈ సినిమా ఈ నెల నవంబర్ 29న తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ వన్ టైం వర్త్ మూవీ మావా, చూడొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ సినిమా ఈ నెల నవంబర్ 29న ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ పారాచ్యూట్. సో ఈ వెబ్ సిరీస్ని ఈ నెల నవంబర్ 29న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మోస్ట్లీ తెలుగులో కూడా అవైలబుల్ ఉండొచ్చు. సో ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ కృష్ణం ప్రణయ సఖి. సో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ గోల్డెన్ స్టార్ గణేష్, హీరోయిన్ మాలవిక నాయర్, వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మొత్తానికి ఈ సినిమా ఈ నెల నవంబర్ 29న సన్నెస్ట్ ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈ నెల నవంబర్ 29. మేబీ ఈ సినిమా ఓటీటీ వర్షన్లో తెలుగు అండ్ తమిళనాడులో అవైలబుల్ ఉంటే మీకైతే రికమెండ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ వర్షన్ సినిమా బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి. పైగా ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్, సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి, మిస్ అవ్వద్దు. ఓకే.
అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ పేటర్ రాప్. ఈ తమిళ మూవీ సెప్టెంబర్ మంత్లో థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా యావరేజ్ టాక్ అయితే వచ్చింది మామ. అండ్ హీరో ప్రభుదేవా, హీరోయిన్ వేదిక అండ్ సన్నీ లియోన్ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. మొత్తానికి ఈ సినిమా ఎస్టర్డే అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 4 లాంగ్వేజ్లో మనకైతే అవైలబుల్ ఉంది. మరి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే సినిమా థియేటర్ కలెక్షన్ యావరేజ్ కాబట్టి మన ఛానల్లో ఓన్లీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్ మాత్రం రికమెండ్ చేస్తా. ఇలాంటి యావరేజ్ ఫ్లాప్స్ మూవీస్ రికమెండ్ చేయను, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ రుక్మిణి వసంత్ అండ్ వైవా హర్ష వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ సినిమా ఈ నెల నవంబర్ 8న థియేటర్ రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే ఎస్టర్డే నవంబర్ 26న మిడ్ నైట్ 12 గంటలకి అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. సో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, టైం వేస్ట్, డేటా బొక్క, ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ థియేటర్ కలెక్షన్ ఫ్లాప్ అయింది కాబట్టి. ఓకే. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. సో ఈ తమిళ్ ఫిలిం ఈ నెల నవంబర్ 29న ఆహా ఓటీటీలో తమిళ వర్షన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఇది ఈ నవంబర్ 4వ వారంలో థియేటర్లో ఓటీటీ వచ్చే సినిమాలు, అది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్.